Good morning children. Today we will discuss chapter 18, that is angles and triangles of page number 66. So first of all we will understand the term angle. So angle is nothing but space between two lines having common vertex. So common vertex ante enti ante nana, so ipudu ivi two arms antaru. సో దిస్ ఈజ్ వన్ రే అండ్ దిస్ ఈజ్ వన్ రే. సో వీటి మధ్యలో ఉన్న స్పేస్ని మనము యాంగిల్స్ అని అంటాము. ఈ మెజర్మెంట్ని, ఈ స్పేస్ యొక్క మెజర్మెంట్ యాంగిల్స్ అని అంటాము. సో యాంగిల్స్ని ఎప్పుడు కూడా డిగ్రీస్లో మెజర్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ దీస్ ఆర్ నోన్ యాజ్ ఆర్మ్స్ అండ్ దిస్ కామన్ ఎండ్ పాయింట్ వేర్ దిస్ టూ లైన్ సెగ్మెంట్, దిస్ టూ రేస్ ఆర్ మీటింగ్ ఈజ్ నోన్ యాజ్ వాట్ నానా వర్టెక్స్. సో ఇది ఒక ఆర్మ్ అవుతుంది, ఇది ఒక ఆర్మ్ అవుతుంది. సో ఇప్పుడు యాంగిల్స్ని చూసుకున్నట్టయితే మనకు జీరో యాంగిల్ 0 degrees, దాని వాల్యూ 0 degrees అయితే జీరో యాంగిల్. 0 to 90 మధ్యలో, ఇన్ బిట్వీన్ 0 to 90 మధ్యలో ఉంటే, ఓకేనా, బిట్వీన్ 0 and 90 మధ్యలో ఉంటే అక్యూట్ యాంగిల్. ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటే రైట్ యాంగిల్. 90 to 180 ఇన్ బిట్వీన్ వాట్ నానా 90 to 180 మధ్యలో ఉంటే అబ్ట్యూస్ యాంగిల్. ఎగ్జాక్ట్గా 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్. 180 to 360 మధ్యలో ఉంటే ఇన్ బిట్వీన్ వాట్ నానా 180 అండ్ 360, ఓకేనా. సో 360 మధ్యలో ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్ అండ్ 360 degrees ఉంటే కంప్లీట్ యాంగిల్ అవుతుంది. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ అండ్ యాంగిల్స్. ఈ పారాగ్రాఫ్ మొత్తం మనం కవర్ చేసాం ఇన్ ది నోట్స్. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్. సో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. 3 సైడ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని స్కేలిన్ ట్రయాంగిల్ అంటారు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసింది కదా స్టూడెంట్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే, అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, ద యాంగిల్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ 0 and 90 degrees. 0 and 90 degrees మధ్యలో ఉండేదాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. అట్లా 3 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్కి, ఆ 3 యాంగిల్స్ కూడా 0 to 90 మధ్యలో ఉన్న వాల్యూసే అయితే, సో దట్ విల్ బి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆబ్ట్యూస్ అని అంటే దీంట్లో ఒక్క యాంగిల్ గ్రేటర్ దాన్ వాట్ నానా 90 degrees నుంచి 180 degrees మధ్యలో లై అయ్యే యాంగిల్ ఉండాలి. సో దట్ ఈస్ 110 degrees ఉంది కాబట్టి అబ్ట్యూస్ యాంగిల్. సో రైట్ యాంగిల్ అంటే ఏంటిదానా, సో ఇట్ ఈస్ 90 degrees అన్నమాట. 90 degrees ఉన్న యాంగిల్ ఒక్కటి ఉంది కాబట్టి దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హియర్. Nana, in this paragraph we will discuss how to use the protractor to draw an angle. So first ఒక లైన్ తీసుకోవాలి బేటా. లైన్ తీసుకున్న తర్వాత you have to put a point B. ఇక్కడ పాయింట్ B అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ABC అనే ట్రయాంగిల్ ఇచ్చింది కదా. సో ఫస్ట్ మీరు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. సో ABC అనేది ట్రయాంగిల్ యాంగిల్ అవుతుంది. సో దాంట్లో B అనే యాంగిల్ కాబట్టి మనం ఇక్కడ నుంచి దించాలి కాబట్టి B అనే పాయింట్ని తీసుకోండి. సో నెక్స్ట్, సో ఇప్పుడు ప్రొట్రాక్టర్ మీద ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది స్టూడెంట్స్. దట్ పాయింట్ షుడ్ కోయిన్సైడ్ విత్ B అనే పాయింట్తో కోయిన్సైడ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ వాట్ అన్న వాల్యూస్. మనకు 70 రావాలి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ అంటే దీని లోపల కూడా ఏంటిదైనా స్కేల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ, సో యాక్చువల్లీ కెమెరా రైట్. సో ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50, 60, 70. సో ఈ 70 దగ్గర మీరు ఒక పాయింట్ పెట్టేసుకొని దానికి ఒక లైన్ డ్రా చేయాలి స్టూడెంట్స్. సో ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత లైన్ డ్రా చేస్తే యువర్ యాంగిల్ ఈజ్ రెడీ. సో దిస్ ఈజ్ హౌ టు కన్స్ట్రక్ట్ వాట్ నానా అన్ యాంగిల్. సో నెక్స్ట్, ఐడెంటిఫై అండ్ నేమ్ టైప్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ చూడండి అన్న 111 degrees ఉంది అంటే అది ఏమవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. ఏ యాంగిల్ అవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్. సో ఐ విల్ రైట్ దట్. సో ఫస్ట్ వన్ ఏమవుతుందా, అబ్ట్యూస్ యాంగిల్. సో సెకండ్ ఇది 90 degrees ఉంది. 90 degrees ఉంటే ఏమవుతుంది, రైట్ యాంగిల్ అవుతుంది. సో వాట్ ఇట్ విల్ బికమ్ బెటా, రైట్ యాంగిల్. సో నెక్స్ట్ ఇది 37 degrees ఉంది అంటే అదేమవుతుంది, అక్యూట్ యాంగిల్ అవుతుంది. ఎందుకంటే 0 to 90 మధ్యలో ఉంది కదా. సో నెక్స్ట్ ఇది 180 to 360 మధ్యలో ఉంది. సో ఇది ఏమవుతుందా, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఏ యాంగిల్ అవుతుంది బేటా, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్గా 180 degrees ఉంది. 180 degrees ఉంటే ఏమవుతుందానా, స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఏమవుతుంది, స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. సో యూజింగ్ ఏ ప్రొట్రాక్టర్ ఫైండ్ ద మెజర్ ఈచ్ టైప్ ఆఫ్ ఈచ్ యాంగిల్ అండ్ దెన్ రైట్ టైప్ ఆఫ్ యాంగిల్. నా ప్రొట్రాక్టర్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టండి, ఈ పాయింట్ దగ్గర పెట్టండి, ఓకేనా. సో దీని ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ దగ్గర పెట్టండి. సో పాయింట్ దగ్గర పెట్టిన తర్వాత పాయింట్ దగ్గర పెట్టానా. సో పాయింట్ దగ్గర పెట్టిన తర్వాత మీరు మెజర్ చేసినట్టయితే, సో ఇక్కడ మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి సో మీరు ఇన్నర్ స్కేల్ అంటే మీకు లోపల స్కేల్ చూపెట్టాను కదా స్టూడెంట్స్. సో
ఇక్కడ చిన్న చిన్న మెజర్మెంట్స్ ఉన్నాయి చూడండి, 10, 20, 30 అని చెప్పి. సో మీరు ఇది రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతున్నప్పుడు సో మీరు ఈ ప్రొట్రాక్టర్ మీరు ఏంటి నాన్న ఇన్నర్ స్కేల్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టేసి సో యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ యాంగిల్ మెజర్మెంట్. సో నెక్స్ట్ ఇది ఇటు మూవ్ అవుతుంది కాబట్టి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి లైన్ రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చింది అంటే అవుటర్ స్కేల్ యూజ్ చేయండి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చిందంటే ఇన్నర్ స్కేల్ యూజ్ చేయండి. అలాగే ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా ఈ 3 యాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేయండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అన్నారు. సో సి ఇక్కడ 6 cm అంటే 2 sides are equal. సో 2 sides are equal means then it will become what నానా isosceles triangle. ఏమవుతుందానా isosceles triangle. ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 90 degrees ఉంటే దాన్ని ఏమంటాం నాన్న, దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏమవుతుంది అది రైట్ angled triangle. Okay my dear students. So next you see here 100 degrees undi anante that is obtuse angled triangle. ఏమవుతుందనా obtuse angled triangle. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ 3 సేమ్ సైడ్స్ ఉన్నాయి, 3 సేమ్ సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం బేటా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దాన్ని ఏమంటాము ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి స్టూడెంట్స్, సో 2 sides సేమ్ ఉన్నాయి, 2 sides సేమ్ ఉంటే మనం ఏమంటాము ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ 3 sides డిఫరెంట్గా ఉన్నాయి, సో దిస్ బికమ్స్ వాట్ అన్న స్కేలిన్ ట్రయాంగిల్ అవుతుంది. ఏమవుతుందన్నా స్కేలిన్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఏ ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి 3 sides and 3 vertices ఉంటాయి. The 3 types of angles based upon the angles of the triangle are, so angles మీద బేస్ చేసుకొని ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి బేటా. సో ఫస్ట్ ఫిలప్ ఏంటి, సో 3 sides ఉంటాయి. నెక్స్ట్ ఏంటి నాన్న 3 vertices ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ యూ సీ, సో దిస్ ఈజ్ A1. నెక్స్ట్ B ఏంటి నాన్న 3 types of triangles based upon the angles of triangle are, ఒకటి ఏంటి నాన్న acute angled triangle, acute angled, obtuse angled, నెక్స్ట్ ఏంటి నాన్న రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇలా 3 types ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి నాన్న. నెక్స్ట్ 3 types ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ అపాన్ ద సైడ్స్. సో సైడ్స్ని బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ క్లాసిఫై అయ్యాయి, ఒకటి ఈక్విలాటరల్, నెక్స్ట్ ఏంటి నాన్న ఐసోసెలస్, నెక్స్ట్ ఏంటి నాన్న ఐసోసెలస్, ఈక్విలాటరల్ అండ్ స్కేలిన్ ట్రయాంగిల్స్. స్కేలిన్ ట్రయాంగిల్స్. సో నెక్స్ట్ in an acute angle triangle dash all dash angles are dash. సో ఈ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏమవుతుందన్నా ఆల్ 3 angles షుడ్ బి ఏంటి నాన్న అక్యూట్ యాంగిల్. సో ఫస్ట్ డాష్లో 3 పెట్టండి, సెకండ్ డాష్లో అక్యూట్ పెట్టండి. నెక్స్ట్ ఇన్ అన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ 1 angle is obtuse and other 2 angles are acute. సో ఒక యాంగిల్ ఏం కావాలన్నా 100% అబ్ట్యూస్ యాంగిల్ కావాలి, ఇంకా 2 angles ఏముంటాయి బేటా ఆటోమేటికలీ అక్యూట్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎఫ్ బిట్లో నెక్స్ట్ చూడండి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 1 angle is 90 degrees. ఓకేనా, ఒకటి ఎంత ఉంటుందన్న 90 degrees ఉంటుంది. అండ్ అదర్ 2 angles ఆర్ అక్యూట్ యాంగిల్స్. మిగతా 2 angles ఏంటి నాన్న అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఇన్ ఏ స్కేలిన్ ట్రయాంగిల్ డాష్ సైడ్స్ ఆర్ అన్ఈక్వల్. ఓకేనా, సో స్కేలిన్ ట్రయాంగిల్ లోపల 3 sides అన్ఈక్వల్గానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 2 sides and 2 angles ఆర్ ఈక్వల్. ఓకేనా, సో 2 sides, నెక్స్ట్ ఏంటి నాన్న నెక్స్ట్ ఫిలప్లో 2 angles ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ in an equilateral triangle dash angles are equal. ఓకేనా, సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లోపల 3 angles are equal. Okay my dear students. So next the 3 angles of equilateral triangle are
ఈచ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లోపల ప్రతి యాంగిల్ 60 degreesకి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ పార్ట్ 1. సో టుమారో విల్ డిస్కస్ పార్ట్ 2 ఇన్ యాంగిల్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్.